హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నా పేరు గుడ్ మార్నింగ్ అందరికీ. వాయిస్ ఎవరు అనుకుంటున్నారా? నవిత అక్కోల సిస్టర్ని. నా పేరు తనశ్వి. అక్క హాలిడేస్కి మా ఇంటికి వచ్చింది. అలాగే నా ఫ్రెండ్ని కూడా ఇన్వైట్ చేసాం. తన పేరు ఋగ్వేద. అలాగే తను వెళ్ళిపోయిన తర్వాత మా అక్క మమ్మల్ని పార్క్కి తీసుకెళ్ళి మేము చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ తనశ్రీ. ఆ రోజు మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా పిన్ని వెరైటీ వంటలు చేసింది. మేము హ్యాపీగా యాజ్ మై సిస్టర్ టోల్డ్ పార్క్కి వెళ్ళాము. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు వాళ్ళు పార్క్ వెళ్ళడానికి. అక్కడ వాళ్ళు ఆడుకోవడమే కాదు, నేను కూడా చాలాసేపు వాళ్ళతో కూడా ఆడుకున్నాం. మా చెల్లి అండ్ మా తమ్ముడు. అదొక పార్క్ అండ్ ఇంకో పార్క్ కూడా వెళ్ళాం. మా చెల్లికి ఇస్తున్నాను, తనే చెప్తుంది సెకండ్ పార్క్ గురించి. మా అక్క మదిర వచ్చిందనమాట. ఇప్పుడు ట్యాంక్ బండికి వెళ్ళాము. అక్కడ పానీపూరి అని, మసాలా చాట్ అని చాలా ఉన్నాయి. జిమ్ ఉంది, ప్లే గ్రౌండ్ ఉంది, చాలా ఉన్నాయి. అక్కడ కొంచెం రివర్ కూడా ఉంది. అక్కడ మేము చాలా ఎంజాయ్ చేసాం. నీళ్లు కొట్టుకొని మంచిగా ఫోటోలు దిగాము. అన్నీ తినేసి ఇంకా నైట్ అయింది. దారిలో వెళ్తుంటే అక్కడ ఒక పప్పిని ఎత్తుకుని ఒక అక్క ఉంది. వాళ్ళతో కాసేపు టైంపాస్ చేసి ఇంటికి వచ్చేసరికి మా పిన్ని ట్యూషన్ చెప్తుంది. ఆ ట్యూషన్ పిల్లలతో కాసేపు టైంపాస్ చేసి వాళ్ళతో ఆడుకుని కాసేపు మాట్లాడి హాయ్ చెప్పించాను నేనే వాళ్ళతో. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను చెల్లి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసాము. మా చెల్లి అయితే ఇక సాంగ్స్ పెడితే ఆగదు, డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది. నాకు నవ్వు వస్తుంది. ఆ తర్వాత ఇక చాలాసేపు వరకు చాలా సాంగ్స్ వింటూ ఉన్నాం. తర్వాత ఇక డిన్నర్ టైం అయింది. ఇక హ్యాపీగా పిన్ని గోంగూర పచ్చడి, సాంబార్ చేసింది. చాలా అంటే చాలా బాగా చేస్తుంది వంటలు. నాకు అయితే చాలా ఇష్టం. ఇక ఆ రోజు అయిపోయిందంటే నెక్స్ట్ డే చూస్తే ఇక తప్పదు కదా, ఇంటికి వెళ్ళాలి. ఇంటికి నేను వెళ్తుంటే మా చెల్లి తమ్ముడు కూడా మేము కూడా వస్తూ ఉన్నారు. ఓకే హాలిడేస్ కదా అని మేము అందరం ఇక్కడ రెడీ అయిపోయి అన్నీ సర్దేసుకొని ఇంటికి బయలుదేరాము. వాళ్ళు చెప్పులు వేసుకుంటుంటే నేను చెప్పులు వేసుకోమని చెప్తుంటే వాళ్ళు నేను ఒకవేళ వీడియో తీస్తానేమో అనుకుని హాయ్ చెప్తున్నారు. రెడీ అయిపోయాం, అన్నీ సర్దేసుకున్నాం. ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. బస్ స్టాప్ కోసం చాలాసేపు వెయిట్ చేసాం. అసలు మినిమం 2 hours. తెలంగాణ సైడ్ నుంచి ఆంధ్రాకి అసలు బస్సెస్ లేవు. చాలా అంటే చాలా టఫ్. ఈయన మా పిన్నోరి ఇంటి ముందు ఓనర్ అనమాట ఆయన. ఆ షాప్ ఓనరు. ఆయన నిద్రపోతుంటే మా చెల్లి వీడియో తీ అంటే తీసాను. తప్పు అసలు అది తీయకూడదు. బట్ మేమంతా చాలా అంటే చాలా దూరంలో మేము ముగ్గురం ఒకటైతే చాలా అంటే చాలా కష్టం ఆ దూరాపడం. అండ్ వెదర్ చాలా బాగుంది. బస్సులో విండో సీట్ ప్రిఫర్ చేసాను. ఆఫ్కోర్స్ ఆ సీట్ కోసం ఎంత పోరాడామో మాకే తెలియదు. అండ్ మా ఊరు కూడా వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇదేనండి మా ఊరు. ఇక ఎన్నో మంత్స్ తర్వాత మంత్లీ ఒక 2 సార్లు వస్తూనే ఉంటాను ఆఫ్కోర్స్. అయినా కానీ ఇక ఒక 2 days మన హోమ్ టౌన్ వదిలేస్తే 2 years అన్నంత ఫీలింగ్ వస్తుంది మనకి. అదేనండి మా ఊరు బస్ స్టాప్ అనకూడదు, బట్ బస్ స్టాపే. తర్వాత ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చాక దగ్గరలో ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళాం. వెంటనే చక్కచక్క రెడీ అయిపోయి ఫంక్షన్కి వెళ్ళిపోయాం. ఫంక్షన్ అయిపోయాక ఇక వెంటనే ఇంటికి వస్తే మా బుడ్డోడు చూడండి, హాయ్ వీక్స్ అని చెప్తే స్వీట్స్ హాయ్ హాయ్ అని చెప్తున్నారు. తర్వాత కాసేపు ఇంట్లో అందరితో ఫోటో తీసుకున్నాం. అంతే. థ్యాంక్ యూ. బాయ్.